బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2.153 హెక్టార్ల విస్తీర్ణానికి సంబంధించిన క్వారీ లీజును కూడా చేసింది. పంచదార్ల కొండల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇకపై ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. రైట్, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. మా కరెస్పాండెంట్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, పంచదార్ల కొండలకు నో మైనింగ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది గత కొంతకాలంగా కూడా వైసీపీ అవ్వచ్చు, ఇతర ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. యలమంచిలి నియోజకవర్గం ఈ పంచదార్ల కొండ మొత్తం సహసిద్ధంగా ఏర్పడినటువంటి దార 5 కొండల నుంచి దార వస్తుంది. అది ఎంతో నీరు కూడా పవిత్రంగా ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి గుడి కానీ అంతా కూడా పవిత్రమైన ఈ ప్రాంతాన్ని కొంతమంది కూటమి నాయకులు కొంతమంది దీన్ని అపవిత్రం చేస్తున్నారు, మైనింగ్ గా మార్చేశారని చాలా ఆందోళన జరుగుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ తో కూడా మైనింగ్ చాలా వరకు కూడా కొండలను తవ్వేసి మొత్తం కూడా మట్టి తరలించేయడం వల్ల ఈ పంచదారులకు ఉన్నటువంటి ఎన్నో దశాబ్దాల తరబడి ఉన్నటువంటి పంచదారులకు ఉన్నటువంటి మొత్తం పవిత్రత కూడా మొత్తం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పర్యావరణానికి కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలో కూడా బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు కన్నబాబు వీళ్ళంతా కూడా అమరావు వీళ్ళంతా కూడా స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆందోళన దిగడం జరిగింది. మొత్తం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా అనేక ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. అది దీనిపై అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది. ఆ కమిటీ నివేదిక మేరకు ప్రస్తుతం ప్రభుత్వం అయితే నో మైనింగ్ జరిగింది. ఈ రోజు వరకు కూడా మైనింగ్ జరుగుతూనే ఉంది. ఎంత జరుగుతున్నప్పుడు కూడా మరి ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది కాబట్టి తప్పనిసరిగా అక్కడ మైనింగ్ చేయటం వీల్లేదని అధికారికంగా ప్రకటించింది కాబట్టి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా కూడా దీనిపై వైసీపీ ఆందోళన చేపట్టడం, ఆరోపణ కూడా చేయడం జరుగుతుంది. వనకట్టెలు చెందినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ బంధువులు ఇదంతా కూడా చేస్తున్నారు. మొత్తం కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు, అలాగే పవిత్రత దెబ్బతీస్తున్నారు, ప్రజల నమ్మకాలను దెబ్బతీస్తున్నారని కూడా అందరూ ఆందోళన చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ జీవోలు చేయడం పట్ల అయితే ఇక్కడ ప్రజలు కూడా హర్ష వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ. రైట్, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2.153 హెక్టార్ల విస్తీర్ణానికి సంబంధించిన క్వారీ లీజును కూడా రద్దు చేసింది. పంచదార్ల కొండల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇకపై ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇక దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయంటున్నారు. అసలు ఆ ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు, ఎవరెవరు ఫిర్యాదు చేశారు? శ్రీదేవి, ప్రధానంగా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలో రాంపల్లి మండలం పంచదార్ల గ్రామంలో చూసుకున్నట్లయితే 2.153 హెక్టార్ల ఆ గ్రావెల్ కు సంబంధించిన క్వారీ లీజు ప్రభుత్వం అయితే అనుమతించింది. అయితే ఈ అనుమతి చూసుకున్నట్లయితే విజయ్ కుమార్ నాయుడు సదామణికి మంజూరు చేసింది. ఈ క్వారీ లీజు కూడా 2036 అంటే 2036 మే 14 వరకు కూడా కొనసాగించేందుకు అయితే ఈ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ప్రజా ప్రయోజనం దృష్ట్యా పంచదారుల దీనికి సంబంధించి పిలిగ్రిమేజ్ ఏదైతే స్టీల్స్ కు సంబంధించిన మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని చెప్పని కూడా నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఏదైతే మతపరమైన సాంస్కృతిక పురావస్తు అదేవిధంగా
పర్యావరణం అదేవిధంగా జలవనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే పంచదారుల పరిసరాల్లో భారీ స్థాయిలో మైనింగ్ పైన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అయితే తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలు చేపట్టిన దాంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే జూలై 14 నుంచి 16 వరకు మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, గ్రౌండ్ వాటర్, ఏదైతే ఎండోమెంట్స్, పురావస్తు కాలుష్య నియంత్రణ శాఖలు ఉన్నాయో ఇవన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో అక్కడైతే తనిఖీలు చేపట్టారు. దాని ద్వారా ప్రస్తుతం జూలై 20న అనకాపల్లిలో ఏదైతే అనకాపల్లి జిల్లా 6వ డిస్టిక్ రివ్యూ కమిటీ దీనిపైన ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. అయితే బంగారుపల్లి పిలిగ్రిమేజ్ హిల్స్ ను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పని డిస్టిక్ రివ్యూ కమిటీకి ఒక సిఫారసు కూడా చేసింది. అయితే దీనికి సంబంధించి ఆ డిస్టిక్ రివ్యూ కమిటీ సిఫారసుకు అనుగుణంగా ప్రభుత్వం నో మైనింగ్ జోన్ గా అయితే ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. అయితే ఈ క్వారీ లీజు కొనసాగుతున్న ప్రాంతాల్లోనూ ప్రజా ప్రయోజనం దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఇందులో అయితే కీలకంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మేరకు పరిశ్రమలు వాణిజ్య శాఖ అంటే 27 ఆగస్టు 2026న జీవో అంటే ఈ రోజు జీవోను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.